అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ దాక్షాయిని. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఋగ్వేద అధ్యాపకులు, హిందూ ధర్మక్షేత్రం వ్యవస్థాపకులు సంతోష్ కుమార్ గణాపాటి గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, మనకి అమర్నాథ్ యాత్ర అయితే ప్రారంభమైంది కదా. కాకపోతే ప్రారంభమైన 4 రోజులకే మంచులింగం కరిగిపోయిందని చెప్పేసి చాలామంది భక్తులు కూడా బాధపడుతున్నారు. ఇదేదో సంకేతం అని చెప్పేసి భావిస్తున్నారు. ఆధ్యాత్మిక పరంగా చూసుకుంటే ఇది నిజంగా ఏదైనా సందేశం ఇస్తుందని భావించవచ్చా? సందేశం అని అంటే అందరూ అనుకుంటున్నట్లుగా ఆయన 5 రోజుల్లో అంతర్ధానం అయిపోయాడు కాబట్టి మనకేదో జరుగుతుందని కాదు. గ్లోబల్ వార్మింగు, అదేవిధంగా వాతావరణ పరిస్థితులు, వీటి వల్లే 5 రోజుల్లో కరిగింది అనేది అందరికీ తెలుసు. అయితే మే 23వ తేదీ మన బిఎస్ఎఫ్ వాళ్ళు అనుకుంటాను, వాళ్ళు మొట్టమొదట ఫోటో లేదా వీడియో రిలీజ్ చేసినప్పుడు పూర్తిగా ఉంది, చాలా సంపూర్ణంగా ఉంది. ఆ తర్వాత కొంతకాలానికి భక్తుల్ని దర్శనానికి అనుమతించారు. భక్తుల్ని దర్శనానికి అనుమతించిన 5 రోజుల్లో కరిగింది. ఇది వాస్తవం. అంతేకాని ఇలా ఫామ్ అయ్యి అలా 5 డేస్లో కరిగిపోలేదు. బిఎస్ఎఫ్ జవాన్లు పూజలు చేయడము, ఆ తర్వాత దాదాపుగా 1 నెల రోజుల పైన ఇంకా భక్తులకి అనుమతి ఇవ్వలేదు. భక్తులకి అనుమతి ఇచ్చిన తరువాత 5 రోజులకు మాత్రమే కరిగిపోయింది. ఎందుకు కరిగిపోయింది అంటే రకరకాల కారణాలు చెబుతున్నారు. ముఖ్యంగా గ్లోబల్ వార్మింగు, అక్కడ ఉండవలసినటువంటి ఉష్ణోగ్రత అంటే తక్కువగా ఉండాలి, అది లేకపోవడం, కాస్త పెరగడము. అదేవిధంగా అత్యధిక భక్తులు వచ్చేసరికి సాధారణంగా ఇప్పుడు ఇదే స్టూడియోలో మనం చూసామనుకోండి, ఈ మాత్రం ఒక 4-5 ఉన్నప్పుడు ఉష్ణోగ్రత సాధారణంగా ఉంటుంది. అదే ఒక 40 మంది చేరేసరికి ఈ ఉన్నటువంటి ఏసీ పనికిరాదు, చాలా వేడి ఎక్కువైపోతుంది అన్నమాట. ఆ విధంగా వేలాది మంది భక్తులు దర్శనానికి వెళుతూ ఉండడము, ఒకేసారి అమర్నాథ్ గుహలో ఎక్కువ మంది ఉండడము. కొంతమంది ఏం చెప్తున్నారంటే హారతులు ఇవ్వడం, అంటే తరచుగా హారతులు ఇవ్వడం వల్ల కూడా ఆ యొక్క వేడి ఉష్ణోగ్రత పెరగడానికి కారణమైంది, కరిగిపోయిందని చెప్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఇప్పుడే కాదు, గతంలో కూడా కొన్నిసార్లు తొందరగానే అమర్నాథ్ జ్యోతిర్లింగం కరిగిపోవడం అనేది మనకి జరిగింది. ఇదే మొదటిసారి ఏం కాదు. 2006, 2008 మొదలైన సందర్భాల్లో కూడా మనకి వార్తల్లో వచ్చింది. అప్పుడు కూడా ఆ మధ్యన అసలైనటువంటి మంచులింగం కరిగిపోయినప్పుడు కృత్రిమంగా వీళ్ళు పెట్టి కూడా భక్తుల్ని మోసం చేశారు అని పెద్ద గొడవ కూడా జరిగింది అప్పట్లో. 2006 అనుకుంటాను నాకు తెలిసి. కావున ఇదేమీ మొట్టమొదటిసారి ఏం కాదు. చరిత్రలో మనకి తెలిసి ఈ మధ్యనే ఒక 3-4 సార్లు జరిగింది. 100 ఏళ్లలో పురాతన కాలంలో జరిగి ఉంటుంది. 500 సంవత్సరాలకు పూర్వం అంటే 15వ శతాబ్దం నాటికి అమర్నాథ్ గుహ సాధారణ భక్తులకు తెలియదు. 11వ శతాబ్దంలో మాత్రం కశ్మీరు రాజులు, రాజదంపతులు వాళ్ళందరూ కూడా అమర్నాథ్ గుహలోకి వెళ్ళి పూజలు చేసినట్లుగా మనకు రాజతరంగిణి, నీలమత పురాణం వంటి కశ్మీరు రాజుల చరిత్ర పుస్తకాలు చెబుతున్నాయి. కల్హణుడు అనే ఒక కశ్మీర్ ఆస్థాన కవి, ఆయన రాసినటువంటి పుస్తకంలో రాజతరంగిణిలో ఉంది. అప్పటి కాశ్మీరు దేశపు రాజులు సపరివారంగా వెళ్ళి అమర్నాథ్ గుహలో భగవంతుడిని పూజించినట్లుగా మనకి చరిత్ర చెబుతున్నది. కానీ ఆ తర్వాత కొన్ని 100 ఏళ్ళు భక్తులకు తెలియలేదు అన్నారు. ఎందుకు అనంటే కఠినాతి కఠినమైనటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా మొత్తం మంచుతో గుహే కప్పబడిపోయినటువంటి పరిస్థితి. అంటే సాధారణంగానే ఛాలెంజ్. అలాంటప్పుడు ఇంకా నాటి రోజుల్లో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. కావున కొన్ని 100 సంవత్సరాల పాటు సాధారణ భక్తులకు అసలు తెలియనటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతకంటే ముందు మొట్టమొదట భృగు మహర్షి మొట్టమొదట ఈ గుహలో మంచు శివలింగాన్ని దర్శించడము అనేది మనకు పురాణాలు చెబుతూ ఉన్నాయి. భృగు మహర్షే మొట్టమొదటిసారిగా అమర్నాథ్ శివలింగాన్ని దర్శించినట్లుగా మనకు గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. ఆ తర్వాత చాలా కాలం మళ్ళీ జనం చూడలేదు. మళ్ళీ 15వ శతాబ్దంలో ఒక బూటా మాలిక్ అని ఒక ఆయన ముస్లిం గొర్రెల కాపరి, ఆయన గొర్రెలని కాసుకుంటూ ఆయన కొంచెం అటువైపు వెళుతూ ఉండగా ఒక హిందూ సన్యాసి, ఒక ఆయన కాషాయం ధరించినటువంటి హిందూ సన్యాసి
నల్లటి బొగ్గులతో నిండినటువంటి ఒక సంచి ఆయనకి ఇచ్చాడు. ఉమ్, బొగ్గులే కదా అని చెప్పేసి ఆయన అనుకుని ఇంటికి వచ్చి చూశాడు. చూస్తే బొగ్గుల స్థానంలో బంగారు నాణేలు ఉన్నాయి మొత్తం సంచి అంతా కూడా. ఆ, ఆయన చాలా ఆశ్చర్యపోయి ఇంకా నా జీవితం పూర్తిగా సెటిల్ అయిపోయినట్లే అని ఆయన భావించి అక్కడ కనిపించిన సన్యాసికి ధన్యవాదాలు చెప్పుకోవడం కోసమని మళ్ళీ వెళ్ళినట్లుగాను, వెళ్ళినప్పుడు సన్యాసి ఎక్కడా కనిపించలేదని, ఉమ్, సన్యాసికి బదులుగా అక్కడ ఒక గుహలో మంచులింగము ఉమ్, బూటామాలికు దర్శించినట్లుగాను, ఆయన వచ్చి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామ జనానికి చెప్పినప్పుడు, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకి చెప్పినప్పుడు వాళ్ళంతా కూడా వెళ్ళి దర్శించుకోవడం ప్రారంభించి అలాగా ప్రపంచం అంతా తెలిసింది అని స్థానికంగా కొన్ని కథలు చెప్పుకుంటూ ఉంటారు. ఉమ్, అదేవిధంగా మనం చూసుకుంటే పార్వతీదేవికి పరమశివుడు రహస్య విద్యను ఉపదేశించడానికి ఉమ్, మానవ మాతృడు రావడానికి సాధ్యం కానటువంటి ఒక చోటు అని చూసి ఆ యొక్క గుహ లోపలికి వెళ్ళి ఆయన పార్వతీదేవికి రహస్య విద్యలను ఉపదేశించినట్లుగా కూడా మనకు గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. ఉమ్, అందుకే మీరు చూస్తే కనుక పరమశివుడు పూర్తిగా అంటే లౌకిక పరమైనటువంటి సింబల్స్ అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా వదిలిపెడుతూ అమర్నాథ్ గుహలోకి వెళ్ళినట్లుగా కూడా మనకు ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికీ నందిని ఒక చోటే ఉంచేస్తాడు ఆయన, చంద్రుడిని ఒక చోట వదిలేస్తాడు, పావుల్ని ఒక చోట వదిలేస్తాడు, డమరుకాన్ని త్రిశూలాన్ని ఒక చోట వదిలేసి ఆయన కేవలం శుద్ధ చైతన్య స్వరూపంగా లోపలికి వెళ్ళిపోతాడు. ఉమ్, పార్వతీదేవి లోపల ఉంటుంది. సకల బ్రహ్మ విద్యలు పార్వతీదేవికి ఆయన లోపల ఉపదేశిస్తాడు. ఉమ్, ఎవ్వరూ అక్కడ లేరు అనేటటువంటి ఉద్దేశంలో ఉన్నప్పటికీ కూడా ఒక 2 పావురాలు ఆ, అక్కడ ఉండి ఆ యొక్క రహస్య విద్యని విన్నట్లుగా ఉమ్, నేటికి కూడా అమర్నాథ్ గుహలో ఆ పావురాలు భక్తులకు దర్శనమిస్తున్నాయి అన్నట్లుగా కొంతమంది అక్కడ స్థానికులు మొదలైన వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. ఉమ్, సరే, ఇంతటికీ ప్రస్తుతానికి మనం వస్తే కనుక అమర్నాథ్ గుహలో ఉన్నటువంటి మంచులింగం అంతర్ధానం అవ్వడం అనేది ఉమ్, సహజంగా జరిగే ప్రక్రియ. అది ఉమ్, దాని వెనుక మనం ఏమీ కంగారు పడిపోవాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే ఏమిటంటే గ్లోబల్ వార్మింగ్ అనేది పెరుగుతోంది. ఉమ్, వార్మింగ్ అని చెప్పచ్చు మనం ఇది. అవును గురుగారు. అదేవిధంగా మనం కూడా కొంచెం అమర్నాథ్ గుహ అంటే కశ్మీర్ దేశానికి వెళ్ళినప్పుడు మొత్తం మంచు పర్వతాలు ఉన్నటువంటి ఆ యొక్క ప్లేస్ అంతా కూడా ఉత్తరాఖండ్, కశ్మీర్ ఇదంతా కూడా దేవభూమి అని మనకు పురాణ గ్రంథాలు చెబుతూ ఉన్నాయి. ఉమ్, దేవభూమిని ఎప్పుడూ కూడా మనం పరమ పవిత్రంగా కాపాడుకోవాలి. ఉమ్, తద్భిన్నంగా ప్రస్తుత సమాజంలో పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉమ్, ఏర్పడడం వల్ల మనం మంచు కొండల్ని కలుషితం చేస్తూ ఉన్నాము. ఉమ్, అక్కడ వాడకూడనివన్నీ వాడుతూ ఉన్నాము. ఉమ్, తద్వారా మంచు త్వరగా కరిగిపోతోంది అనేటటువంటి పరిశోధనలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సహజంగా భారతదేశానికి మకుటాయమానంగా ఉన్నటువంటి మంచు కొండల్ని కరిగిపోవడానికి మనం చేస్తున్నటువంటి కొన్ని పనులు, తప్పుడు పనులే కారణమవుతూ ఉన్నాయి. ఉమ్, అమర్నాథ్ గుహలో అమర్నాథ్ శివలింగం ఉన్న చోట ఉమ్, నన్ను అడిగితే కొంచెం ఉష్ణోగ్రత పెరగకుండా దీపాలు, హారతులు అవి లేకుండా కూడా పూజ చేయొచ్చు. ఉమ్, అలా చేస్తే బాగుంటుంది. పంచోపచార పూజ కూడా అగ్ని అనేది లేకుండా చేస్తూ జనులు దర్శించడం అనేది ముఖ్యంగా పెట్టుకుని మనం కనుక ఆ యొక్క పూజలు ఏర్పాటు చేసుకుంటే ఉష్ణోగ్రత అక్కడ పెరగకుండా ఉమ్, అనేక జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కరిగిపోవడం అనేది ఎంత మాత్రమో కూడా అది అశుభ సూచకం అని నేను అనుకోవటం లేదు. ఎందుకు అనంటే ఇవన్నీ సహజంగా జరిగేటటువంటి విషయాలు. ఉమ్, మంచు అన్నప్పుడు కరగకుండా ఎందుకు ఉంటుంది? ఏదో ఒక పరిస్థితిలో కరగాల్సిందే. ఉమ్, మంచుతో సహజంగా ఏర్పడింది, సహజంగానే మళ్ళీ ఉమ్, అంతర్ధానం అవుతూ ఉంటుంది. 5 రోజులకే అంతర్ధానం అయిపోయింది అని అంటే కనుక కొంచెం ఉష్ణోగ్రత ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది అని అర్థం. దానివల్ల ప్రపంచానికో లేకపోతే భారతదేశానికో ఏదో అయిపోతుందని కానీ లేకపోతే ఇది శుభసూచకం కాదని కానీ అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. లక్షల ఏళ్ళగా అక్కడ శివలింగం అనేది అక్కడ ప్రత్యక్షమవుతూ ఉన్నది, అంతర్ధానం అవుతూ ఉన్నది. ఉమ్, భృగు మహర్షి పూజించాడు మొట్టమొదట అంటే కనుక చెప్పేదేముంది, ఎన్ని లక్షల సంవత్సరాలకు పూర్వం సంఘటన అది. అవును. నాటి నుండి శివలింగం అక్కడ ప్రత్యక్షం అవ్వడము, భక్తులు దర్శించడము అవన్నీ మనం చూస్తూనే ఉన్నాము. అమరేశ్వర లింగము అంటారు, అమరేశ్వరుడు అంటారు, అమరనాథుడు అని కూడా అంటారు. అమరహ అంటే దేవతలు, అంటే దేవత అని అర్థం. అమరాహ అంటే దేవతలు. ఉమ్, కావున దేవతలందరికీ కూడా ఆయన దేవుడు కాబట్టి దేవదేవుడు, ఉమ్, మహాదేవుడు అని కూడా అంటారు.
కాబట్టి అమర్నాథ్ అనేటటువంటి పేరు వచ్చింది. పార్వతీదేవి భూలోకంలో మేనకా హిమవంతులకు జన్మించింది, ఒక మానవ మాతృరాలుగా జన్మించింది. కానీ పరమశివుడు అలా జన్మించలేదు. ఆయన సాక్షాత్తుగా ఆయన జ్యోతిస్వరూప శరీరంతో ఉంటాడు. ఆయనకి ఉన్నటువంటి ఆ యొక్క అమరత్వం ఏదైతే ఉందో అది నాకెలా ఉంటుంది, నాకెలా వస్తుంది అని పార్వతీదేవి అడిగినప్పుడు ఆ యొక్క అమర విద్యను నేను నీకు ఉపదేశిస్తే వస్తుంది అని పరమశివుడు అనడం. అమర విద్యను ఉపదేశించడం కోసమే పార్వతీదేవిని గుహ లోపలికి తీసుకువెళ్ళడం. ఆ తర్వాత అక్కడ ఆయన మంచు లింగం రూపంలో తరువాతి కాలంలో ప్రత్యక్షం అవ్వడం, ఇవన్నీ కూడా మనకు కథల్లో కనిపిస్తూ ఉన్నది. ఏది ఏమైనప్పటికీ కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం చక్కగా అమర్నాథ్ జ్యోతిర్లింగం అనేది, అమర్నాథ్ శివలింగం అనేది మనమంతా కూడా దర్శించుకోబోతూ ఉన్నాము. ఏమీ కంగారు పడవలసిన అవసరం లేదు. ఆయన ప్రత్యక్షం అవడమో లేలే, ఆయన ఈ రూపంలో అంతర్ధానం అవడం కూడా లేలే. అంతే. ఆయన దేశమంతా 12 జ్యోతిర్లింగాలతో కలిపి చూస్తే అనేక శివాలయాలు మనకు దేశమంతా ఉన్నాయి. మనం ఎక్కడైనా భగవంతుడిని దర్శించగలం. శివలింగాన్ని మనం ఎక్కడైనా మనం నిర్మించుకోగలము, దర్శించుకోగలం. అవును గురుగారు. అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే మంచుతో సహజంగా ఏర్పడుతుంది అని. ఆయన ఉండేదే అక్కడ హిమాలయాల్లోనే కదా, కైలాస పర్వతం మీద ఉంటాడు ఆయన. ఇక్కడ ఏదో మన కోసం అని ఒక తాత్కాలిక రూపంలో దర్శనమిస్తూ వచ్చాడు. కావున ఏమి కంగారు పడేదేం లేదు. హిందూ అనేవాడు భగవంతుణ్ణి ఎక్కడైనా దర్శించగలడు అనే అంశాన్ని తెలియజేసుకుంటున్నాను. చాలా మంది గురుగారు వీడియోస్ చూస్తుంటే చాలా భయం వేస్తుంది అనమాట. ఇలా అయ్యింది అంటే ఇంకా అంతే, మన భారతదేశానికి ముప్పు ఉందని చెప్పేసి, అనర్థం అని చెప్పేసి అలా భయపెడుతుంటే భక్తులు చాలా భయాందోళనకి గురవుతున్నారు అని చెప్పేసి అనుకో. అలా ఏం లేదండి. ఊరికే ఈ విధమైనటువంటి చెప్పాలి అని అంటే గాసిప్స్, లేకపోతే ఏదో ఒక రకంగా జనాన్ని ప్యానిక్ చేయడం, భయపెట్టడం. అంతే. అదిగో కలియుగాంతం, ఇదిగో ప్రళయం, ఇదిగో యుగాంతం అని చెప్పేసి ప్రచారం చేయడం నాకు తెలిసి 2000 సంవత్సరం నుండి నేను వింటూ ఉన్నాను. ఏదో ఒకటి కావాలి వీళ్ళకి. 26 సంవత్సరాలు అయింది. 2000 సంవత్సరం రాగానే యుగాంతం అయిపోతుంది అన్నారు అప్పట్లో. ఏమీ లేదు. 2012 అన్నారు మళ్ళీ, ఆ పేరుతో సినిమా కూడా వచ్చింది. అవునవును గురుగారు. ఇలాగా అదిగో ప్రళయం, ఇదిగో ప్రళయం అని చెప్పేసి ప్రచారం చేయడం అనేది పాశ్చాత్య దేశాల్లో ఉంది. ముఖ్యంగా క్రైస్తవ దేశాల నుండే ఈ జాడ్యం మొదలైంది. మీకు తెలుసలేదు. ప్రపంచానికి ఆఖరు ఘడియలు అని ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకంలో ఏ విధంగా క్రైస్తవ దేశాల్లో యుగాంతము అనేటటువంటి ఒక అబద్ధపు ప్రచారం అనేది పీక్స్కి వెళ్ళింది అనేది దాంట్లో చెబుతుంది. నాకు తెలిసి కనీసం ఒక 10 సార్లు క్రైస్తవ దేశాల్లో అదిగో ప్రళయం, ఇదిగో యుగాంతం అని చెప్పేసి తెగ ప్రచారం చేస్తూ వచ్చారు. నేను ఆశ్చర్యపోతూ ఉండేవాడిని. ఎందుకు నేను ఈ ప్రస్తావన చేస్తున్నానంటే 2012, 2000 ఈ 2 సందర్భాల్లోనూ కూడా ఏదో లెక్కలేసేసి యుగాంతం అని చెప్పేసి చెప్పిన వాళ్ళంతా కూడా పాశ్చాత్యులే, మనవాళ్ళు కాదు. పాశ్చాత్యులే చెబితే ఆ లెక్కల్ని అసలు సంబంధం లేనటువంటి మన జ్యోతిష్య పండితులు కూడా పట్టుకుని వీళ్ళంతా కూడా టీవీ స్టూడియోల్లో కూర్చుని ఇదేమిటయ్యా చెప్పింది, ఈ యొక్క గాసిప్స్ అనేది బయలుదేరింది క్రైస్తవ దేశాల నుండి అయితే మన శాస్త్రాలని, మన జ్యోతిష్యాన్ని కూడా తప్పుపట్టడానికి అనేక టీవీ ఛానళ్ళు అప్పట్లో వెంపర్లాడాయి. ఎంత అబద్ధం, ఎంత దారుణమో చూడండి మీరు. ఒకానొక సందర్భంలో మీరు చూడొచ్చు, 10వ శతాబ్దం అనుకుంటారు, మొత్తం ప్రపంచం అంతరించిపోతుంది అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా అప్పటికి ఉన్నటువంటి క్రైస్తవులందరూ వాళ్ళ ఇళ్ళు వాకిళ్ళు అమ్మేసుకుని అందరూ వాటికన్ సిటీ చేరిపోయారు. మొత్తం అందరూ కూడా వాటికన్ సిటీ చేరిపోయి ఇంకేముంది తెల్లారితే ప్రళయం అని చెప్పేసి అంటే తెల్లారితే సూర్యుడు మామూలుగానే ఉదయించాడు. వీళ్ళు రోడ్డున పడ్డారు. ఎవరికి ఒక ఆస్తి లేదు, ఏం లేదు. అవి అప్పనంగా తీసేసుకున్న వాళ్ళందరూ సంతోషపడ్డారు. కావున ఈ విధమైనటువంటి ఒక తప్పుడు ప్రచారాలు అనేటటువంటివి ఎప్పుడూ కూడా నిజంగా వేదం పరంగా ఎప్పుడు జరగవండి. మన దాంట్లో అయితే అసలు లేదు. మన దాంట్లో అసలు ఎప్పుడూ లేదు. కలియుగాంతం అవడానికి ఇంకా లక్షల సంవత్సరాలు ఉంది. 4,32,000 సంవత్సరాలు కలియుగ అవధి. ఇప్పటికి 5,000 సంవత్సరాలు అయింది. 5,126 సంవత్సరాలు. దాదాపుగా ఇంకా 4,26,000 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంది ఇంకా. కాబట్టి మనం ఎందుకు ఊరికే వీటన్నిటిని కూడా పట్టించుకోవాలి?
ఈ విధమైనటువంటి ప్రచారాలు అసలు శాస్త్ర ప్రమాణం లేని మతాల వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి నమ్మకాలే తప్ప శాస్త్రం లేదు దృష్టిలో పెట్టుకోండి. శాస్త్రం ఉన్నది సనాతన ధర్మంలో మాత్రమే. కాబట్టి మన వాళ్ళు ఎప్పుడు కూడా ఇలా చీటికి మాటికి ఈ చిన్న చిన్న విషయాలకి ఏదో అయిపోతుంది. శాస్త్రంలో చెప్పబడినటువంటి శకునాలు కొన్ని ఉంటాయి. ఆ శకునాలు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ శకునాలే గ్రహణాలు వంటివి. సంపూర్ణ సూర్యగ్రహణము, సంపూర్ణ చంద్రగ్రహణము, ఒకే నెలలో 2 గ్రహణాలు రావడము, లేకపోతే గ్రహ కూటములు అంటాం మనం. ఆ మధ్యన పంచగ్రహ కూటమి అని వచ్చింది, షడ్గ్రహ కూటమి అని వచ్చింది. షడ్గ్రహ కూటమి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది కొన్ని గ్రంథాల ప్రకారం నేను చెప్పడం జరిగింది, చాలా మంది జ్యోతిష పండితులు చెప్పారు. అక్షరాలా చెప్పినట్లే జరిగింది. ఆ విధంగా శాస్త్రంలో ఉన్నవి మనం చెప్పుకుందాం, అంతేకాని శాస్త్రంలో లేని ప్రచారాలు నమ్మకూడదు. అమర్నాథ్ శివలింగం అనేటటువంటిది అది సహజంగానే మంచుతో ఏర్పడేది. ఉష్ణోగ్రత పెరిగినప్పుడు కరిగిపోతుంది, ఉష్ణోగ్రత తక్కువ ఉన్నప్పుడు ఉంటుంది. అంటే దాన్ని అంతే సాధారణ దృష్టితో చూస్తే ఒక సహజ సిద్ధమైన విషయం. అది మనం చూసేటటువంటి ఒక రూపం తప్ప భగవంతుడికి పర్మనెంట్ గా ఇదే రూపం ఉండదు కదా. ఆయన ఎప్పుడూ తేజోమయంగా ఉంటాడు. ఆయన ఎల్లప్పుడూ ఉంటాడు. ఇంకా ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి వాళ్ళకి మనలోనే ఉంటాడు అని చెప్పేసి తెలుసుకున్న వాళ్ళు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారు. ఖచ్చితంగా గురుగారు, చాలా చక్కగా వివరించారు గురుగారు. ఎటువంటి భయాలకి ఇదవ్వకుండా, అదేదో సందేశం అని చెప్పేసి భావించి వీడియోస్ యూట్యూబ్లో చూసేసి భయపడకుండా, అది సహజ సిద్ధమైన ప్రకృతిలో ఒక చిన్న పనే అనుకొని వదిలేసి భగవంతుడు అంతటా ఉన్నాడు అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అంతేనండి. ఇప్పుడు కృష్ణ యజుర్వేదంలో కూడా రుద్రాధ్యాయము అని ఒకటి ఉంది. ఒక చాప్టరు కంప్లీట్గా మీకు చూస్తే శివుడు గురించి. అందులో ఎంత అద్భుతంగా ఉంటుందంటే, పరమశివుడు అన్నింటా ఉన్నాడు అనే అర్థం వేదంలో చెప్తారు. అశ్వేభ్య అశ్వపతిభ్యశ్చ ఓ నమః, శ్వభ్య శ్వపతిభ్యశ్చ ఓ నమః అని ఉంటుంది దాంట్లో. గుర్రముల యందు ఉన్నాడు, గుర్రాలని రక్షించే వాళ్ళ యందు ఉన్నాడు, కుక్కల యందు ఉన్నాడు, కుక్కలను రక్షించే వాళ్ళ యందు ఉన్నాడు. ఈ విధంగా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జీవుల యందు కూడా శివుడు ఉన్నాడు అని దాంట్లో చెప్పబడుతుంది వేదంలో. ఎద్దులు, ఏనుగులు, కాకులు, పక్షులు అన్నింటా ఉంటాడు పరమశివుడు. అన్ని చోట్ల ఉంటాడు. చూడగలిగే శక్తి మనకు ఉండాలంతే. అందువల్ల ఏమి కంగారు పడాల్సిన అవసరం. ఖచ్చితంగా గురుగారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.